నేను కావ్య మెట్రో న్యూస్ కి స్వాగతం 99% హామీలు అమలు చేశామని ప్రగల్భాలు పలుకుతున్న సీఎం జగన్ వైసీపీ మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు జనసేన జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాప్తాడు సభలో జనసేన గాజు గ్లాసు గుర్తుపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు సీఎం జగన్ పాలనలో వైసీపీ గుర్తు అయిన ఫ్యాన్ కు ఉరివేసుకుని ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్న విషయాన్ని గమనించాలన్నారు జనసేనపై చేయడానికి ఏమీ ఆరోపణలు లేక ఎన్నికల కమిషన్ ఇచ్చిన గుర్తును కించపరిచేలా మాట్లాడడం సీఎం విఘ్నతకు వదిలేస్తున్నట్లు చెప్పారు పరిపాలన సంగతి ఏమో గానీ మళ్ళా వచ్చే 5 సంవత్సరాలకి ఏ రకంగా నేను గెలవాలని ఒక తాపత్రయంతో కొత్తగా ఒక పదం ఎన్నుకొని సిద్ధం అని ఒక సభలు పెడతాం మొదలుపెట్టాడు అనంతపురంలో జరిగినటువంటి సభలో ఫ్యాన్ ఇంట్లో ఉండాలంట ఏదో సైకిల్ అయినా బయటే ఉండాలంట టీ కప్పు టీ గ్లాసు షింక్లో ఉండాలంట ఫ్యాన్ ఉంటుంది ఇంట్లోనే ఉంటుంది దానికే ఉరేసుకుని చచ్చిపోయేది జనం నీ సింబల్ అయినటువంటి ఫ్యాన్కి ఉరేసుకుని ఎంతమంది చనిపోయారు ప్యాకేజీలు అయిపోయినాయి పెళ్ళిళ్ళు అయిపోయినాయి జనం అందరూ చీకొట్టారు ఇప్పుడు నేను మాట్లాడాలి తెలియక సింబల్ గురించి కూడా అది ఎలక్షన్ గుర్తు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గుర్తు అది దానికి ఆ వ్యత్యాసం కూడా తెలియకుండా దాని మీద ఉన్న గౌరవం కూడా తెలియకుండా దాన్ని కూడా క్రిటిసైజ్ చేసే స్థాయికి దిగజారామంటే స్థాయి ఏ రకంగా పడిపోయింది 99% హామీలను అమలు చేశామని మాట్లాడే వాళ్ళు వైసీపీ మేనిఫెస్టోలోని అంశాలను ఎంత మేరకు అమలు చేశారో చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు 99% హామీల్ని వైఎస్ఆర్ పార్టీ నెరవేర్చాము మాకు మేనిఫెస్టో అంటే ఏదో చెప్తాడు కదా బైబులు ఖురాను భగవద్గీత నేను 99% హామీలను నెరవేర్చాను అక్కలమ్మలు సెల్లమ్మలు అట్లానే పాపం పెన్షన్ తీసుకున్న ముసలి వాళ్ళు కూడా మీరే స్టార్ క్యాంపైనర్లు మీరందరూ కూడా ఒక్కొక్క 100 మందితో అన్న నాకు ఓట్లు వేయించాలి మీరందరూ రేపు రోడ్డు మీదకి వచ్చి ప్రచారం చేయాలి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీ అందరినీ కూడా ఇవాళ ప్రశ్నిస్తున్నాం జనసేన పార్టీ తరపు నుంచి మీరు 99% చేశారన్నారు కదా మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలో అవే నేను ఒకసారి మీ అందరికి చెప్తున్నాను ప్రజలారు ఒకసారి గమనించండి ఈయన 99% ఏమి చేశాడు వీటిల్లో ఈ పెద్ద మనిషి మాట్లాడితే 99% చేశాను 99% చేశానని చెప్తున్నాడు ఈ యొక్క మేనిఫెస్టో మీద చర్చ పెడతానికి వైఎస్ఆర్ పార్టీ నుంచి ఏ ఒక్కడైనా సరే వాళ్ళు పెట్టుకున్నటువంటి సలహాదారులు కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళ గురించి మాట్లాడే పెద్ద పెద్ద పోటుగాళ్ళు అందరూ రాష్ట్రంలో విధ్వంస పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర అరండల్పేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఎవరిది అభివృద్ధో ఎవరిది విధ్వంసమో ప్రజలు ఇప్పటికే గమనించారని చెప్పారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి మరలా ఓట్లు అడుగుతానని ప్రకటించిన సీఎం జగన్ ఎక్కడ అమలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు గుంటూరులో డయేరియాతో ప్రజలు మరణిస్తున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుందని ధ్వసమెత్తారు కోవెలమూడి నాని ఫ్యాను రెక్కలు విరిచేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు ఎవరిది అభివృద్ధో ఎవరి విధ్వంసం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారిది అభివృద్ధి జగన్ది విధ్వంసం అని చెప్పి కూడా ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పాడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి నేను మిమ్మల్ని ఓట్లు అడుగుతానని చెప్పాడు ప్రజలారా అతను అడిగింది ఒకటే సంపూర్ణ మద్యపానం చేస్తాను అప్పుడు మిమ్మల్ని ఓట్లు అడుగుతాడు ఏది సంపూర్ణ మద్యపానం ఎక్కడ చేసావు అట్లాగే గుంటూరు నాగరపట్నంలో డ్రింకింగ్ వాటర్ నిన్న 3వ మనిషి చనిపోయాడు ఇది అధికారికంగా 3 ఎంతమంది అనాధికారికంగా చనిపోయారో తెలియదు కమిషనర్ గారికి సూపరింటెండెంట్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మేము పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినాక దీని మీద విషయాలు ప్రజలకు తెలియజేస్తామన్నారు ఇంతవరకు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఎటుపోతున్నాయో వీళ్ళు ఏ విధంగా డయారియాతో చనిపోతున్నారో దీని మీద తక్షణం ఈ గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జ్ ఆరోగ్య శాఖ మంత్రి రజనీని డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా వాళ్ళకి ప్రతి చనిపోయిన వాడికి మీ యొక్క నిర్లక్ష్యం వలన ప్రభుత్వ నిర్లక్ష్యం వలన చనిపోయిన వాళ్ళకి 50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని ఆ రోజుల్లో హాస్పిటల్లో డిమాండ్ చేశాం మళ్ళీ కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం ఆక్స్ఫర్డ్ స్కూల్ 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఎల్ఈఎం గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని సినీ హాస్య నటులు బ్రహ్మానందం పాల్గొన్నారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి దేశానికి ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని మంత్రి రజని అన్నారు తల్లిదండ్రులను ప్రేమించిన విధంగా పేదలను ప్రేమించాలని సినీ హాస్య నటుడు బ్రహ్మానందం తెలిపారు పేదరికంలో చదువుకున్న వారు ఉన్నతమైన పదవులను అధిరోహించారన్నారు
భవిష్యత్తులో గొప్పవారు అయ్యేందుకు విద్యార్థులు సమర్థవంతంగా కృషి చేయాలని సూచించారు. దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈరోజు ప్రభుత్వ బడులలో ఇస్తున్నటువంటి విద్య కావచ్చు, ఇస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కావచ్చు, అండ్ అందిస్తున్నటువంటి ఒక చక్కటి చదువులు కావచ్చు, ఈరోజు వీఆర్ నో లెస్ ఇన్ కంపేర్డ్ టు ఎనీ ఆఫ్ ది స్టేట్స్ అని చెప్పొచ్చు. వీఆర్ కంపీటింగ్ విత్ ద వరల్డ్ అని చెప్పి ఈరోజు ప్రౌడ్గా చెప్పొచ్చు. ఆ విధంగా ఈరోజు మనము చదువుల వైపు నుంచి, విద్య వైపు నుంచి మనము ప్రోత్సహిస్తూ ఇంగ్లీష్ మీడియంని ఇంట్రడ్యూస్ చేస్తూ ఈరోజు జూనియర్ టోఫెల్ లాంటివి కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో మనం అందిస్తున్నామంటే ఒకసారి ఆలోచన చేయండి. స్మార్ట్ ట్యాబ్స్ ఇవ్వడం కానీ, ఈ విధంగా ఈరోజు జగనన్న ప్రభుత్వం పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ అన్ని విధాలుగా కూడా నరిష్ చేసి వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ వాళ్ళు ఏదో వెనుకబడినట్టుగా ఫీల్ అవ్వకుండా ఈరోజు అన్ని విధాలుగా కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. And you all should be very happy. ఎందుకంటే you are all blessed. You are blessed because మీరందరూ కూడా ఈ ఇన్స్టిట్యూట్స్లో ఒక అఫోర్డబుల్ మంచి ఎడ్యుకేషన్ ఈరోజు మీరు చదువుకోగలుగుతున్నారు. ఈ ప్రెజర్స్ ఏమి కూడా మీ మీద లేవు. సో ఆల్ దట్ ఈస్ యూ నీడ్ టు ప్రాపర్లీ ప్లాన్ యువర్ టైం. పావర్టీ మనకి ఎన్ని జీవితాల్లో ఎన్ని నేర్పుతుందో అందుకే నా బయోగ్రఫీలో నేను రాశాను. నేను అనే నా పుస్తకంలో నేను రాసింది ఏంటంటే, ఎప్పుడైనా మనం అన్నింటినీ ప్రేమించినట్టు అంతకంటే అధికంగా మనం పేదరికాన్ని ప్రేమించాలి, దరిద్రాన్ని దూరంగా పెట్టాలి. దరిద్రం వేరు, పేదరికం వేరు. పేదరికం అంటే డబ్బు లేకపోవడం పేదరికం, అన్నం లేకపోవడం పేదరికం, ఉండటానికి ఇల్లు లేకపోవడం పేదరికం, కట్టుకోవడానికి బట్టలు లేకపోవడం పేదరికం. ఇవన్నీ ఉన్నా ఇంకా ఏదో లేదనుకోవడం దరిద్రం. అలాగే దరిద్రులుగా మాత్రం ఎవరు ఉండొద్దు, పేదరికంగా ఉన్నా పర్వాలేదు. అలాంటి వాటితో ఉన్నప్పుడే ఒక పట్టుదల, ఒక దీక్ష మనలో వస్తుంది. ఇంకా 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 గొప్ప స్థితికి రావాలని కోరుకున్నవాడు. నేను సత్తెనపల్లి దగ్గర మా ఊరు చాగంటూరుపాలెంలో పుట్టాను, ఉప్పాళ్ళలో పెరిగాను. చిన్నప్పుడు ఉంటే అక్కడే ఉండేది. త్వరలో అత్యున్నత విద్యా ప్రమాణాలతో ఆక్స్ఫర్డ్ జూనియర్ కాలేజ్ను ఏర్పాటు చేయనున్నట్లు డైరెక్టర్ విజయభాస్కర్ రెడ్డి ప్రకటించారు. విద్యార్థులు తమ జీవితంలో ఏమి కావాలనుకుంటున్నారో దాని గురించి తెలుసుకుని దాని సాధన కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గుంటూరులో గత 15 రోజులుగా కలుషిత నీరు త్రాగి ఇప్పటి వరకు పలువురు మృతి చెందగా అనేక మంది హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారని, ఆయా కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ నేత నసీర్ అహ్మద్. కలెక్టరేట్లో నిర్వహించిన స్పందనలో టీడీపీ నేతలతో కలిసి కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి వినతి పత్రం అందించారు. డయేరియాతో ఇప్పటి వరకు 4 మృతి చెందారని, ఒక్కరికే ప్రభుత్వం ఆర్థిక సాయం అందించిందన్నారు నసీర్. కలుషిత నీరు త్రాగి ప్రజలు చనిపోతుంటే స్థానిక శాసనసభ్యులు తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. స్పందన కార్యక్రమంలో గుంటూరు జిల్లా గౌరవ కలెక్టర్ గారిని కలిసి నగరంలో గత 15 రోజుల నుండి మంచినీటి సరఫరా కలుషితమై అనేక రకాలుగా స్థానిక ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు. గత 15 రోజుల నుంచి గుంటూరు జనరల్ హాస్పిటల్లో 215 మంది డయేరియా బారిన పడి అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు. ఒక 5గురు గుంటూరు నగరంలో డయేరియా బారిన పడి చనిపోయినటువంటి పరిస్థితులు. ఇది కేవలం అధికారికంగా వాళ్ళు చనిపోయినటువంటి వ్యక్తులు, వాళ్ళ కుటుంబ సభ్యులు నిర్ధారించినటువంటి పరిస్థితులు. వందలాది మంది ప్రైవేట్ హాస్పిటల్స్లో అలాగే ఆర్ఎంపీల దగ్గర చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితులు. ఒక మెకానిక్, తను దాదాపు 32 సంవత్సరాలు ఉంటాయి, డయేరియాతో బాధపడి జీజీహెచ్లో చేరారు. జీజీహెచ్లో చేరిన తర్వాత అక్కడ అవకాశం లేదు, ట్రీట్మెంట్ సరిగ్గా లేదని చెప్తే కలెక్టర్ గారికి విన్నవించి కలెక్టర్ గారి ద్వారా మణిపాల్ హాస్పిటల్లో అతను చేర్పించి ఉచితంగా ట్రీట్మెంట్ ఇప్పించేటువంటి కార్యక్రమం చేశాం. ఈ నెల 20న విజయవాడలో సిపిఐ సిపిఎం సంయుక్త ఆధ్వర్యంలో సదస్సు జరగనుంది. సిపిఐ సిపిఎంతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారని జంగాల ఆశయ్ కుమార్ తెలిపారు. దేశ సంపద కార్పొరేట్లకు దోచిపెట్టడమే పనిగా ప్రధాని మోడీ పెట్టుకున్నారని విమర్శించారు. అనేక అంశాలపై ఈ సదస్సులో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. దేశంలో రాష్ట్రంలో ఒక రాజకీయ రాక్షసత్వం రాజ్యం వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆర్థిక రంగం, పారిశ్రామిక రంగం కుదేలైపోతున్నటువంటి ఈ రోజుల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా భారతదేశ సౌభ్రాతృత్వానికే ముప్పు వాటిల్లేటటువంటి ప్రమాద ఘంటికలు మోగుతున్నటువంటి ఈ సందర్భంలో అంబానీలు, అదానీలు భారతదేశ ఆర్థిక వ్యవస్థను
రాజకీయ వ్యవస్థను శాసిస్తున్నటువంటి దశలో నరేంద్ర మోడీ అమిత్ షాల యొక్క కుతంత్రాలకు వ్యతిరేకంగా భారతదేశ ప్రజాస్వామ్యాన్ని లౌకిక వ్యవస్థను కాపాడాలని 20వ తేదీన విజయవాడలో జరిగే సదస్సు సిపిఐ సిపిఎం కార్యకర్తలతో పాటు లౌకిక ప్రజాస్వామ్య శక్తులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.